అమరావతిలో కృష్ణానదిపై 4 డిజైన్లు సెలెక్ట్ చేసినటువంటి బ్రిడ్జికి సెలెక్టింగ్ అయితే పూర్తయిందండి. ఇప్పుడు మనం ఆ బ్రిడ్జి విషయం, నిర్మాణం, ఆ డిజైన్ విషయం తెలుసుకుందాం. మొదటి నుంచి చెప్పుకుంటానే ఉన్నాం, అమరావతి రాజధానికి ఒక ఐకానిక్ గా నిలవబోతాది ఈ బ్రిడ్జి అని చెప్పేసి. దాని విషయంలో డిజైన్ సెలెక్ట్ చేయడం అయితే అయిపోయింది. అది తంబినేలో వెనక సైడ్ చూస్తున్నారు కదా, ఆ డిజైన్ నే చాలా మంది ఎక్కువ సెలెక్ట్ చేశారని చెప్తున్నారు. ఇప్పటికే విజయవాడ వెస్ట్ బైపాస్ లో భాగంగా ఉన్నటువంటి అందుబాటులోకి అయితే వచ్చింది. 6 లైన్లుగా ఉండబోతా ఉంది. అది అమరావతికి సంబంధించి కోర్ క్యాపిటల్ కి నేరుగా జాతీయ రహదారి నంబర్ 65 నుంచి విజయవాడ హైదరాబాద్ సంబంధించినటువంటి అందులో యాక్సెస్ కలిపేందుకు ఇబ్రహీంపట్నం దగ్గర మూలపాడు మీదుగా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి నేషనల్ హైవే 13 కి లింక్ చేసే విధంగా 6 వరుసల ఇది అతి భారీ వంతెనని చెప్పుకోవాలి. డిజైన్ ఫైనల్ అయిపోయింది. ప్రజాభిప్రాయ సేకరణ జరిగిపోయింది. ఈ వంతెన పొడవు సుమారు 5 కిలోమీటర్లు ఉండబోతోందని చెప్తున్నారు. దీని బడ్జెట్ కూడా చాలా పెద్దదే. 2500 కోట్ల రూపాయల బడ్జెట్ అని చెప్తున్నారు. టెండర్స్ కాల్ చేస్తా ఉన్నారు తొందరలో. 20 రోజుల కిందట మనం వీడియో చేసుకున్నాం ఈ బ్రిడ్జి నిర్మాణము ఎప్పుడు అనే విషయమై. అప్పట్లోనే 4 డిజైన్లు సిఆర్డీఏ ఆన్లైన్ లో పెట్టింది ప్రజామోదం కోసం. ఏ డిజైన్ అయితే ఎక్కువ ప్రజలు సెలెక్ట్ చేస్తారో ఆ డిజైన్ నే టెండర్ కాల్ చేస్తామని చెప్పారు. అదే విధంగా ప్రజాభిప్రాయం కూడా జరిగింది. ఏ బ్రిడ్జి అయితే కూచిపూడి భంగిమకు దగ్గరగా ఉన్నటువంటి ఒక డిజైన్ అయితే ఎక్కువ మంది ఆమోదం చేయడం జరిగింది. దాదాపుగా 14,000 నుంచి 15,000 మంది దానికి ఆమోదం తెలిపారట. కూటమి ప్రభుత్వంలోని రాజకీయ నాయకులు కూడా ఎక్కువ ఏదైతే ప్రజలు కోరుకుంటారో ముందుగానే చెప్పారు అదే డిజైన్ ని ఫైనల్ చేయాలని చెప్పేసి. అందు కారణంగా ఈ కూచిపూడి నృత్య భంగిమలో ఉన్నటువంటి ఈ డిజైన్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఒకే ఒక వారం రోజుల్లో టెండర్స్ కాల్ చేస్తారట. ఈ బ్రిడ్జి నిమిత్తం మనం 3 నెలల నుంచి వీడియో చేసుకుంటూనే ఉన్నాం. ఇక 3 నెలలు, ఇక 2 నెలలు అలాగా. ఇప్పుడు వారానికి వచ్చిందండి టైం. ఒకే ఒక వారంలో ఈ బ్రిడ్జి టెండర్లకు కాల్ చేయబోతా ఉన్నట్టు సమాచారం. ఒక మంచి కాంట్రాక్ట్ సంస్థకి పనులు అప్పగించడానికి రెడీ అవుతా ఉన్నారు. ఇది ఏమైనా మన ఆంధ్రప్రదేశ్ లో అమరావతికి ఐకానిక్ గా నిలవబోయేది ఒకటిను, మరి అతి భారీ బడ్జెట్ తో కూడుకున్నది కాబట్టి దీని నిర్మాణానికి 3 సంవత్సరాలు తక్కువ కాకుండా పడుతుందని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ఏమైనా చిన్న చిన్న వర్క్స్ రెడీగా ఉంటే గనక మరొక 6 నెలల సమయం పడుతుంది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని చెప్తా ఉన్నారు. ఇది చాలా అతి పొడవైన బ్రిడ్జి, చాలా కష్టమైనటువంటి నీళ్లలో నిర్మించే బ్రిడ్జి అని చెప్తా ఉన్నారు. ఇది కూడా 6 లైన్లకు ఏమాత్రం తగ్గకుండా ఉండే బ్రిడ్జి. కనకదుర్గమ్మ వారధి దగ్గర ఉన్న బ్రిడ్జి కూడా 4 లైన్స్ అని చెప్పుకోవాలి. కానీ ఈ ఐకానిక్ బ్రిడ్జి 6 లైన్లుగా రాబోతా ఉంది. ఇది ఎవరేమన్నా అనుకున్నా అనుకోకపోయినా ఇది అమరావతికి ఐకాన్ లాగానే ఉంటుంది. హైదరాబాద్ కి చార్మినార్, హైటెక్ సిటీ ఎలా సింబల్ గా నిలిచిందో అమరావతిలో ఈ బ్రిడ్జి నిర్మాణం అయిన తర్వాత దీన్నే అమరావతి గుర్తుగా ఇప్పుడు బుద్ధుడు బొమ్మను చూపిస్తున్నారు. తర్వాత దీన్ని కూడా 2వ కేటగిరీగా చూపిస్తారనే ప్రజలు భావనలో ఉన్నారు. దాదాపుగా హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చే ప్రయాణికులు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం కూడా తగ్గిపోతుంది ఈ బ్రిడ్జి నిర్మాణం తర్వాత. విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి వచ్చి అమరావతికి సంబంధించిన సీడ్ యాక్సెస్ రోడ్ లో ఎంటర్ కావాల్సి ఉంటుందని చెప్తా ఉన్నారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి 3 సంవత్సరాల తర్వాత వచ్చినట్లయితే విజయవాడ టచ్ కాకుండానే విజయవాడకు ముందే 20 కిలోమీటర్ల ఇబ్రహీంపట్నం ఉంది కనుక మూలపాడు మీదుగా నేరుగా అమరావతి క్యాపిటల్ కి వెళ్లే అవకాశం కూడా ఉందని చెప్తా ఉన్నారు. గుంటూరు నగరానికి కూడా అదే దోవలో చేరుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. రాబోయే వారం రోజుల్లోనే ఈ బ్రిడ్జికి సంబంధించి టెండర్ కాల్ చేయబోతా ఉన్నట్టుగా సమాచారం. ఆ విషయంలో మరొక అప్డేట్ రాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.